శరత్ చౌదరి గారు మీరేం చెప్తారు? కేవలం 14 ఏళ్ల నుంచి ఆరోపణలే చేస్తున్నారు కానీ ఏదో కేసుల కోసం మేమేం పాకులాడట్లేదు, కేసులు నిజంగా అంత బలంగా ఉంటే సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన కేంద్రం కాపాడుతుందా? ఏదో రాబోయే కేసుల గురించి కూడా ఏదో మేము మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో నేతలు, ప్రధానంగా వైసీపీ నేతలు అంటున్నది. ఒక చిన్నప్పటి గారు కాదు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా. సార్ ఇప్పుడు సిట్ కేసులు, సిబిఐ కేసులు అనుకోండి, వాళ్ళందరికీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ముద్దాయిలుగా అనిపించుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు స్టాండ్ వాళ్ళు చెప్పి వాళ్ళని నిరూపించుకోవాలి. కానీ ఈడీ కేసులు ఎలా ఉంటదంటే, ఈడీ కేసు ఎవరి మీద ఉంది అని అంటే వాళ్ళంతటికి వాళ్ళు పోయి టైంని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ మీద ఉన్న అభియోగాలను తొలగించుకునే పరిస్థితి ఉండాలి ఈడీలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి 11.5 సంవత్సరం, ఇప్పటికి సుమారు 11.5 సంవత్సరం నుంచి కనీసం ఒక వాయిదా కూడా వెళ్లకుండా, మరి ఆయన మీద ఎన్ని అభియోగాలు ఉన్నా కూడా పోనీలే అనుకునే వాళ్ళు అనుకుంటారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, నా మీద ఎన్నున్నా పర్లేదు అని అంత ఉదారమైన హృదయంతో ఎందుకు అలాగే సైలెంట్ గా ఉన్నారని అనేది వారికే తెలియాలి. ఇకపోతే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్టేట్ అసెంబ్లీలో నేను బాయ్కాట్ చేస్తున్నాను అని అన్నారు. మొన్న వచ్చేసరికి పులివెందుల ఎలక్షన్స్ లో, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో నేను బాయ్కాట్ చేస్తున్నాను అన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు 5 సంవత్సరాలు సేవలు అందించి రాష్ట్రానికి దేశం పట్ల, దేశ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ పట్ల ఏ విధంగా అంకిత భావన ఉండాలి అనేది మనందరికీ తెలుసు. అలాంటిది నిన్న తను కావచ్చు, తనకు సంబంధించిన పార్టీ సభ్యులు కావచ్చు, వారి ఇంట్లో గాని కనీసం వారి ఆఫీసులో గాని ఎక్కడా కనీసం జెండా వందనం కూడా ఎందుకు చేయలేదు అని అనేది అదొక పెద్ద క్వశ్చన్. ఆ తర్వాత ఇప్పుడు ఆ జెండా వందనాన్ని కూడా ఎందుకు బాయ్కాట్ చేశారనేది అర్థం కావట్లేదు ఎవరికి కూడా. ఇప్పుడు మన చంద్రబాబు గారు చెప్పినట్లుగా రేపు క్యాండిడేట్ ప్రొఫైల్ చేసుకొని దాన్ని కూడా బాయ్కాట్ చేస్తారేమో, చెప్పలేము. అని కూడా బాయ్కాట్ చేయొచ్చు. జెండా వందనానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారు ఇట్లాంటి లేనిపోని మాట్లాడతారు. నేను అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన అంబటి రాంబాబు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేదని అడుగుతున్నారట శరత్ చౌదరి గారు. చిన్నప్పరెడ్డి గారు అంబటి రాంబాబు గారు చేస్తారు, అందరూ నేతలు వెళ్లారు, గుంటూరులో తాడేపల్లిలో చేశారని వాళ్ళు అన్నది అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరూ చేయలేదు, బహిష్కరించారన్నారు. అవునా శరత్ చౌదరి గారు? ఏంటండి అసలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గాని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గాని ఎక్కడా ఎందుకు చేయలేదు అంటున్నాను. జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరిగింది, అన్ని జిల్లా కార్యాలయాల్లో జరిగినాయి. కావాలంటే ఫోటోలు బయటకు రిలీజ్ చేశారా సార్? ఫోటోలు ఏమన్నా బయటకు రిలీజ్ చేశారా సార్? నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి మీడియా సంస్థ కోడే చూస్తుంటే చూపిస్తే క్షమాపణ చెబుతారా అంటున్నా. చూపించండి. మీడియా సభ్యులందరూ నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా అడుగుతున్నారు. నేషనల్ మీడియాతో సహా మీరు ఒక్కసారి గూగుల్లో వై జగన్మోహన్ రెడ్డి నాట్ హాయిస్టెడ్ ఫ్లాగ్ అని నొక్కండి, ఎన్ని పేజీలు వస్తుందో చూడండి. రైట్, ఆయన చూపిస్తారా? చూపిస్తున్న తర్వాత మాట్లాడదాం. మధుబాబు గారు, సో మీరేం చెప్తారు? ఎందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇంత బలంగా ఉన్న ఆరోపణలకే పరిమితం అవుతుంది? యాక్షన్ తీసుకోవడంలో మరి కేంద్రంలో పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్న, కేంద్ర స్థాయిలో పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నా ఎందుకు తీసుకెళ్ళకపోతుంది? ఆరోపణలకే పరిమితం చేస్తున్నారు, ఆరోపణలకి కేవలం వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తారనేది వైసీపీ చెప్తోంది. సార్, మేము ఏదైనా కానీ సరైన ఆధారాలు లేని ఏ పని చేయము. ఇప్పుడు మేము పెట్టిన కేసులన్నీ కూడా గమనించండి. ఇంతకుముందు వాళ్ళ హయాంలో కేసులు పెట్టి లోపలేసి మళ్ళీ ఆధారాల కోసం చెక్ చేసేవాళ్ళు. మేము అలా కాదండి, పక్కాగా వాళ్ళు తప్పు చేస్తే ఆధారాలు దొరికిన తర్వాత అన్ని ఆధారాలు తీసుకున్నాకే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మాది ఏదైనా ప్రాసెస్ లేట్గా ఉంటుంది, కానీ కరెక్టే జరుగుతుంది, దానిలో ఏ డౌట్ లేదు. ఇంతకుముందు జెండా వందనము దీని గురించి మాట్లాడుతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ నుంచి చెప్తున్నాము, జెండా వందనము, జెండా మీద గాని, దేశం మీద గాని, దేశ నాయకుల మీద గాని ఏ రోజన్నా ఆయన నోట్లో నుంచి ఒక దేశ నాయకుడి పేరు వచ్చిందండి? ఇంతవరకు ఎప్పుడైనా కానీ మీరు ఒకసారి అన్ని రికార్డులు చూడండి, ఆయన మాటల్లో ఏ రోజైనా కానీ అల్లూరి సీతారామరాజు గారు కానీ, గాంధీ గారి గురించి కానీ ఏ రోజన్నా ఒక్క మాట వచ్చిందో మీరు గమనించండి. ఎందుకంటే కరడు గట్టిన ఒక విధమైన అతను జగన్మోహన్ రెడ్డి గారు.
ఆయన ఎంతసేపు ఆయన డబ్బులు, ఆయన కేసులు, ఆయన దీని మీద ఉంటాడు తప్ప దేశం బాగుండాలని కానీ ఏ రోజు ఆయన ఆలోచించాడు, రాష్ట్రం బాగుండాలని కానీ ఆయన ఏ రోజు ఆలోచించే వ్యక్తి కాదు, ఏ రోజు ఆలోచించాడు. ఇప్పుడు కూడా ఏమంటే అతనికి కేసులు ఉన్నాయి కాబట్టి కేసుల కోసం ఇప్పుడు ఒకటి ఆలోచించండి. ప్రతి దాంట్లో ఇప్పుడు ఈవీఎం అంటున్నారు, ప్రతిదీ ఈవీఎం అంటే ఎవరిని అంటున్నట్టు? బీజేపీ అంటున్నట్టే కదా, సెంట్రల్ లో ఉండేది బీజేపీ కదా, వాళ్ళనే తిడుతుంటారు. కానీ రేపు ఏ రాజ్యసభలో ఏది వచ్చినా ముందు రాజ్యాంగబద్ధం అని చెప్పి వీళ్ళు ఫస్ట్ వీళ్ళు సపోర్ట్ చేస్తారు. వీళ్ళ కార్యకర్తలకి అర్థం కావట్లేదు సార్, మన పార్టీలో ఏం జరుగుతుందో, వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో వాళ్ళ కార్యకర్తలకి అర్థం కావట్లేదు. ఎందుకంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు గమనించండి, ఏదైనా కానీ అక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీ ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తారు, ఇక్కడ వచ్చేసరికి ప్రతిదీ మాట్లాడతారు, మైనార్టీ అంటారు, సనాతన ధర్మంకి అగైనెస్ట్ గా మాట్లాడతారు. బీజేపీకి ఏవేవి ఉన్నాయో దాంట్లో వీళ్ళకి ఒక్క గుణమన్నా వీళ్ళకి ఉందో చూడండి, ఒకసారి ఆలోచించండి. వీళ్ళు పక్కా కాంగ్రెస్ వాదులు. కాంగ్రెస్ పార్టీ నంబర్ 2 కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ కాదండి, ఇది నంబర్ 2 కాంగ్రెస్ పార్టీ అండి. రైట్. మొత్తానికి అసలు ఇప్పుడు ఏం జరగబోతుందో, ఉపరాష్ట్రపతి ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే నిజంగా వైసీపీ ఏ పార్టీకి వేసిన తర్వాత నిజంగా ఆ భవిష్యత్ రాజకీయాలకు నిజంగా ఇది ఒక ఎజెండాగా మారిపోతుందా? షార్ట్ బ్రేక్స్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.